మామా జస్ట్ ఇప్పుడే ద మోస్ట్ హైప్డ్ యాంటిసిపేటెడ్ మూవీ అయినటువంటి 4 years లాంగ్ గ్యాప్ షూటింగ్కి తీసుకున్నటువంటి బాహుబలి కంటే ఎక్కువ టైం తీసుకున్న వన్ అండ్ ఓన్లీ సినిమా అనగనగా ఒక రాజు మూవీ జస్ట్ ఇప్పుడే ప్రీమియర్ షో కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ సినిమా ఏ విధంగా ఉంది, సినిమా నిజంగా బాగుందా లేదా అనే వాటి గురించి ఎటువంటి మొహమాటం లేకుండా జెన్యూన్ రివ్యూని మాట్లాడుకుందాం. సో రివ్యూలోకి వెళ్ళే కంటే ముందు ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం పొద్దున్నే మార్నింగ్ షోలకు వెళ్ళి ఈ విధంగా రివ్యూలు ఇవ్వడానికి మా టీం చాలా కష్టపడుతుంది. దాని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ అని ఒక బటన్ వస్తుంది. ఆ హైప్ చేయడం వల్ల ఇంకో 10 మంది ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక మనం సోదాపేసి రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అనగనగా ఒక రాజు సినిమా మీద నాకు మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ నుంచి వచ్చిన కంటెంట్ కానీ, ఇంతకుముందు టీజర్స్ నుంచి వచ్చిన కంటెంట్ కానీ, రీసెంట్గా మనోడు ఇచ్చినటువంటి స్పీచ్ కానీ అన్నీ నాకు హైప్ని పెంచేశాయి. సో కాబట్టి నేను ఇప్పుడు ఈ మూవీకి ఫుల్ హైప్తో వెళ్ళా. ఎందుకంటే సంక్రాంతి మొత్తం మీద నాకు హైప్ పెట్టుకుంది మాత్రం ఈ సినిమాకే. అండ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మూవీ మెయిన్ స్టోరీ ప్లాట్ ఏంటో చూపించింది. ఆ మూవీ మెయిన్ స్టోరీ ప్లాట్ అయిపోయిన తర్వాత మన హీరో నవీన్ పోల్శెట్టి ఎంట్రీ వస్తుంది. తన ఎంట్రీ వచ్చినప్పటి నుంచి సినిమా చాలా హిలేరియస్గా మారిపోతుంది. కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగుండాయి. సో ఒక్కటి కూడా కుళ్ళు జోకులాగా నాకైతే ఎక్కడ అనిపించలేదు. సో మూవీ ఓవరాల్గా కామెడీ సీన్స్తో ముందుకెళ్ళిపోతుంది. దాని తర్వాత మన హీరోయిన్ ఇంట్రడక్షన్ చేస్తారు. ఆ ఇంట్రడక్షన్ కూడా బాగుంటుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కానీ, వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ, అండ్ వీళ్ళిద్దరు ఫ్యామిలీ సీన్స్ వచ్చే కామెడీ సీన్స్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఇక ఇలా ఫస్ట్ ఫ్లాట్గా కామెడీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా ఎక్కడ 1 minute కూడా బోర్ అనిపించదు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తారు. అప్పుడే ఆ ట్విస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలా ఒక ఇంటర్వెల్ బ్యాంక్ తోటి సినిమా ఇంటర్వెల్ని ఎండ్ చేస్తారు. సో ఇంటర్వెల్ వరకు సినిమా చూసిన తర్వాత ఓకే బాగుంది సినిమా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్లో ఉంటే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయా. సో ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన హీరో మరియు హీరోయిన్ సాల్వ్ చేసే ప్రాబ్లం చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే మెథడ్స్లో కానీ, అక్కడ వచ్చేటటువంటి వన్ లైనర్స్ కానీ, అక్కడ వచ్చేటటువంటి పంచులు కానీ సో చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమా 4 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంది ఎందుకో అనుకున్నా. సో ఈ విధంగా కామెడీ పండించడానికని సినిమా చూసిన తర్వాత అర్థమైంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క సీన్లో కామెడీ ఉంటుంది. అలా స్టోరీ లైన్లోకి ఎంటర్ అయినా సరే, అలా ట్విస్ట్ రివీల్ అయిపోయినా సరే, సో సినిమా కామెడీ అయితే మాత్రం పోర్షన్స్లో మెయింటైన్ చేశారు. ఇక అలా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 15 to 20 minutes కామెడీగా వెళ్ళిపోతుంది. దాని తర్వాత స్టోరీ ప్లాట్లోకి వచ్చినప్పటికీ సినిమా ఎక్కడ కూడా ఎమోషనల్ టర్న్ తీసుకోకుండా, సో మెయిన్ పాయింట్ కామెడీ కాబట్టి సో కామెడీనే చూపించారు. అడ్డమైన ఎమోషన్లు ఏం పెట్టకుండా సినిమా బాగా తీశారు. అండ్ మిగతా ప్రీ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేలోపు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. సో ఫైట్ సీన్ కూడా చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి. ఆ ఫైట్ సీన్ కూడా కొంచెం కామెడీగా ఉంటుంది. సో ఫైట్ సీన్ అయితే ఓవరాల్గా వర్కౌట్ అయింది. సో ఇక ప్రీ క్లైమాక్స్ అయితే బాగుంది. ఇక నెక్స్ట్ క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్లో వచ్చేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఓకే పర్లేదు బాగానే రిసీవ్ చేసుకుంటారు. సో ఆ క్లైమాక్స్ పార్ట్ కూడా బాగుంది. ఓవరాల్గా సినిమాలో సాంగ్స్ కూడా వచ్చేసి యావరేజ్గా ఉన్నాయి. సాంగ్స్ అయితే ఒక సాంగ్ బాగుంది, భీమవరం బాలమా అని ఆ సాంగ్ అయితే మాత్రం సో చాలా బాగుంది. విజువల్గా కానీ వినడానికి కానీ సాంగ్ చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా చెప్పాల్సింది మన నవీన్ పోల్శెట్టి గారు యాక్టింగ్ ఎరగదీసేశారు సినిమాలో. సో నవీన్ పోల్శెట్టి గారు గ్యాప్ తీసుకుని వచ్చినప్పటికీ సినిమా అయితే మాత్రం ఓవరాల్గా సో ఫుల్ మీల్స్ పెట్టేశాడు సినిమాతో. సో నవీన్ పోల్శెట్టి సినిమాస్ అంటే ఒక సపరేట్ మార్క్ వేసుకున్నాడని చెప్పాలి, బాగుంటాయని చెప్పేసి ఆ రేంజ్ నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అండ్ అలాగే సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తీశారు కాబట్టి సినిమా అయితే మాత్రం సో మంచి థియేటర్స్ కౌంట్స్తో కూడా రిలీజ్ అయింది. అండ్ సినిమా మీద హైప్ కూడా బాగుంది. ఏ విధంగా హైప్కి తగ్గింది సినిమా అయితే మాత్రం సో సినిమా అయితే ఓవరాల్గా నాకైతే నచ్చింది. ఈ పండక్కి సో మంచి కామెడీ సినిమా చూసినట్టు అనిపించింది. ఎక్కడ కూడా ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. సో ఫ్యామిలీస్తో కూడా సినిమా చూసేయచ్చు. ఓవరాల్గా సినిమా అయితే నాకైతే నచ్చింది. ఇక సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 4 out of 5 విచ్ ఈజ్ ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం అని చెప్పొచ్చు. సో సినిమా అయితే నాకైతే బాగా నచ్చేసింది. మరి మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా మా రివ్యూ అనగనగా ఒక రాజు సినిమా మీద. మరి మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే కలిసి అటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.